హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. మొన్నటి మనం చూసాం పోసాని కృష్ణమురళి గారిని రిమైండ్ చేయడం జరిగింది. నిజంగా అసలు వాస్తవాలు అవాస్తవాలు ఏంటి? సడన్ ఆల్ ఆఫ్ సడన్ ఇలా ఇంటికి వచ్చి ఇంట్లో ఆయన నైట్ డ్రెస్లో తీసుకుని వెళ్ళిపోయారని విన్నాం. ఇదే సంఘటన మొన్న మన అల్లు అర్జున్ గారి విషయంలో కూడా చూసాం. ఇంట్లోకి వచ్చి అలా నైట్ వేర్లోనే రూమ్లోకి వచ్చి మరి తీసుకెళ్ళిపోయారు. అయితే వరుస క్రమంలో చూసినట్లయితే ఇండస్ట్రీ మీద ఎందుకు ఇలా ఒక తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి? దీనికి ఎలా చూడొచ్చు మనం దీన్ని? మన నోరు మంచిగుంటే ఊరు మంచిగుంటుంది. మన నోరు మంచిగా లేకపోతే ఏమవుతుంది? అందుకే అంటారు ఎదుటివాడిని మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఏది మాట్లాడినా కూడా సమాజంలో మనకంటూ ఒక చట్టం, లా అన్నీ ఉన్నాయి. మనకి భావస్వేచ్ఛ ఉంది. భావస్వేచ్ఛ ప్రకటనతో పాటు మనం ఎదుటివాడిని కించపరచకూడదు అనేది కూడా ఉంది. అది కూడా తెలుసుకోగలగాలి కదా. కించపరచడం తప్పుడు. మనం ఆడపిల్లల్ని అసలు కించపరచకూడదు. అంటే దాంట్లో ఏమొస్తుంది చట్టం అనేది కూడా తెలుసుకోగలగాలి. మాట్లాడేటప్పుడు మనం అది కూడా తెలుసుకో. అంటే నేను పోసాని కృష్ణమురళి గారిని ఆయన మాట్లాడిన మాటలు యూట్యూబ్లో ఒక్కసారి మనం కానీ వినగలిగితే చీ అంటాం. అంటే నేనే కాదు, శబ్ద సమాజం అంటుంది. ఎందుకంటే నేను ఏ పార్టీ ఎవరో నేను అనట్లే. ఎవరైనా అవనియండి, సమాజంలో నాకు ఈజ్ బెస్ట్ ఫ్రెండ్. నేను 4 సినిమాలు చేశాను. నాకు మంచి దాసన్న సినిమా నుంచి నాకు ఆపరేషన్ దుర్యోధన్ 2 హీరోగా సినిమా చేశాను. ఆయనతో హీరోగా డైరెక్టర్గా చేశాను. ఉన్నాయి. ఆయనతో నాకు మంచి రిలేషన్ ఉంది. కానీ ఆయన మారడు. ఎందుకంటే అది డాష్ చేయొచ్చు. అది ఫస్ట్ నుంచి అంతే. బ్యాడ్ లాంగ్వేజ్ అంటే ఆ బ్యాడ్ లాంగ్వేజ్ మనం ఏమంటారంటే అసలు ఆ లాంగ్వేజ్ ఎక్కడ వినం. అంత చండాలంగా మాట్లాడతాడు. ఆ మాట్లాడేటప్పుడు నేను యూట్యూబ్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని ఎంత దారుణం అండి అది. అసలు వాళ్ళ అమ్మాయి ఆడపిల్లల కోసం అవసరమా? నీకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, ఎదుర్కో పవన్ కళ్యాణ్ని, ఎదుర్కో ఫ్యాన్స్ని. ఎందుకు ఫ్యాన్స్ పారిపోయావు? ఇల్లు వదిలేసి ఇప్పుడు మా ఆఫీస్ ఇక్కడ తీసుకుని 3వ ఇల్లు అయింది. మరి ఎందుకు పారిపోయావు? అందుకే అంటారు గన్మ్యాన్లు ఉన్నారని రెచ్చిపోతే, నాకు మంది ఉందని రెచ్చిపోతే, గవర్నమెంట్ ఉందని రెచ్చిపోతే ఏదో ఒక రోజు చట్టానికి న్యాయానికి నువ్వు దొరుకుతావు అని మాత్రం గుర్తుపెట్టుకో. అది మాత్రం. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 15 days or 14 days ఆయనకి రిమాండ్ ఏదో విధించారు. అయితే ఇది ఎక్స్టెండ్గా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? లేకపోతే ఇక్కడతో ఏమైనా స్టాప్ అవుతుందా? లేకపోతే ఆయనకి ఏం జరగబోతుంది ఇంకా ముందు? ఒక విషయం, మనం చట్టం ఇన్వెస్టిగేషన్లో ఉన్నది 14 కేసులు 13 కేసులు ఉన్నాయి. ఒకటి చట్టం, న్యాయం, లా ఎలా చెప్తుందో అలా మనం వినాలి తప్ప మనం జడ్జి గారి జడ్జిమెంట్ మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే జడ్జి గారు ఇప్పుడు అక్కడ కేసులో రిమాండ్ ఉందా, మళ్ళీ బెయిల్ ఇవ్వగలుగుతారా, ఇవ్వలేరా, పాసిబుల్ ఉందా లేదా, వాళ్ళ అడ్వకేట్లు ఉన్నారు, ఇక్కడ గవర్నమెంట్ అడ్వకేట్స్ ఉంటారు. అలాగే 14 కేసుల్లోని ఇప్పుడు బెయిల్ వస్తుందా, లేకపోతే ఎన్ని రోజులు పడుతుంది, మళ్ళీ కస్టడీ పిటిషన్ వేస్తున్నారా, ఈజ్ కస్టడీ పిటిషన్లో ఎలా చేస్తారా, ఎలా చేయాలనేది జడ్జి గారు ఇష్టం. అంతిమంగా న్యాయస్థానం ఏం చెప్తే దానికి అందరూ బద్దులై ఉండవలసిందే. ఇది ఈజ్ ద రైట్. మనం వాటిల్లో మనం దూరటానికి మనకి ఇన్వెస్టిగేషన్లో కానీ లాలో కానీ మనం చెప్పడానికి మనం ఎవరం కాదు. ఒకటి కాకపోతే ఆయన బిహేవియర్ అనేది కరెక్ట్ కాదు. అలాగని నేను ఏమంటున్నానంటే, మీరు ఏ పార్టీ వారైనా ఇంక్లూడింగ్ వైసీపీ ఆర్ టీడీపీ అండ్ జనసేన, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనకి ఎవరు చూస్తున్నారో చూడట్లేదని ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా మాట్లాడితే మనం కటకటాలు లెక్క పెట్టవలసి వస్తుంది. రేపు ఈ గవర్నమెంట్ రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది. దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే ఒక పోసాని కృష్ణమురళి గారిది లెసన్ కనుక ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, మీరు మాట్లాడేటప్పుడు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. లా భావస్వేచ్ఛ ప్రకటన ఏం మాట్లాడాలో మాట్లాడండి. అంతే తప్ప అసభ్యకరంగా మన ఇష్టం వచ్చేటట్టు మన నోరుంది కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే దానికి తగ్గట్టు సమాధానం లా ప్రకారంగా చెప్తారు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇందాక మీరు ఒకటన్నారు పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసేటప్పుడు బట్టలు వేసుకోలేదని. ఆయనకి అదొక రైట్ ఉంది. ఆయన వచ్చారు, వారంటీ ఇచ్చారు, అరెస్ట్ చేసుకుంటున్నామని వెళ్ళిపోయారు. అది అయితే ఇంకోటి, వాళ్ళకి అక్కడ ఏమైనా మాత్రలు వేసుకోవాలన్నా ఇంకోలైనా హెల్ప్ చేయాల్సిన బాధ్యత ఉంది. మరి వాళ్ళు ఎందుకు అక్కడ ఏమైనా పెద్దగా మరి వాళ్ళ మిసెస్ కూడా పెద్దగా పట్టించుకోలేదు, పిల్లలు కూడా పట్టించుకోలేదు, వెనకాల వెళ్ళలేదు. కానీ నేను సపోర్టెడ్ ఈజ్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి అండగా ఉంటాను అనేది ఒక నిదర్శనం చూపించాడు. ఆయన కాల్ కూడా చేశారు జగన్ గారి వాళ్ళ వైఫ్కి. అందుకని కాల్ చేశాడు, మేము ఉంటున్నాం అన్నాడు, అడ్వకేట్ టీం పంపించాడు, మొత్తం టోటల్గా ఎమ్మెల్యేలు పంపించాడు. పార్టీ అండగా ఉంది. ఆయన పార్టీకి దూరం అయిపోవచ్చు, కానీ పార్టీ అండగా ఉంది కాబట్టి ఆ పార్టీ ఫ్యామిలీ ఈయన నమ్మలేదు. కానీ పార్టీ
అండగా ఉంది. అయితే నేను ఇంకొక విషయం అడుగుతున్నాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. సార్, ఆయన మాట్లాడిన మాటల్లో ఇది మీరు తప్పు అని ఆ రోజే ఖండించుంటే ఇంతవరకు వచ్చేది కాదు. మీ హుందాతనం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మీరు పార్టీ నడుపుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీరు ఈ పార్టీ నడుపుతున్నప్పుడు మనకు ఆడపిల్లలు అక్కజిల్లులు అంటున్నాం. మనకి 87 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు అమ్మగారు అంటే ఆమె మనకి అమ్మ లాంటిది, మనకు అక్క లాంటి వాళ్ళు, మన పిల్లలు లాంటి వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు మీరు గట్టిగా మీరు మందలించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేది మా విన్నపం. మీరు ఆ పార్టీ ఆయన్ని మీరు సపోర్ట్ చేయడం అనేది మీ పార్టీ లీడర్గా మీరు కార్యకర్తలకి మీ నమ్మకం కోసం మీరు ఇచ్చారు, మీ అడ్వకేట్ని పంపించారు, మంది మార్బల్ని పంపించారు, మంచిది మీ పార్టీ తరపు నుంచి. కానీ ఆడపిల్లలకు కూడా మిమ్మల్ని నమ్మి 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చారు కదా, వాళ్ళకు కూడా ఆడపిల్లలకి ఆ తల్లులకి మీరు వచ్చి ఒక సంకేతం ఏమని పంపించారు అంటే రేపు మా పార్టీ నుంచి ఇలా మాట్లాడినా కూడా మేము అండగా ఉంటాం అనేది మార్కెట్లో తప్పుడు సంకేతం వెళ్తుంది. ఆ తప్పుడు సంకేతం అనేది మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మీరు ఒక్కసారి అది ఆయన పోసాని కృష్ణకుమార్ గారి మాటలు, మురళి గారి మాటలు ఒక్కసారి రిపీట్ చేసి మీరు చూసి ట్విట్టర్లో పెట్టండి, ఇది తప్పా కాదా. అలాగే రోజమ్మ, నా సొంత మా సినిమా ఆడబిడ్డ మా రోజమ్మ గారు నేను చెప్తున్నా, ఒక్కసారి అది వినమ్మా, వినిన తర్వాత నువ్వు ఒకసారి దాంట్లో పెట్టర్లో పెడతాలి, అది మా తప్పు అయితే. అలాగే శ్యామల గారు, అధికార ప్రతినిధి, జగన్మోహన్ రెడ్డి గారు ముద్దుల చెల్లుల, ఒక్కసారి పోసాని కృష్ణమురళి గారు విని మీరు ట్విట్టర్లో ఫీడ్ చేయి, ఇది తప్పు లేదు, ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటే రెడ్ బుక్ రాజ్యాంగం లా ప్రకారంగా నడుస్తుందని మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి లా ప్రకారంగానే జడ్జి గారు రిమైండ్ చేశారు. జడ్జి గారికి రెడ్ బుక్ సంబంధం లేదు కదా, అందుకే రిమైండ్ రిపోర్ట్ పోలీసులు రాయొచ్చు, కానీ అది రిమైండ్ చేసింది ఎవరు? జడ్జి గారు. అంటే న్యాయస్థానం ప్రకారం పక్క లా